15 ఏళ్ల పాటు చంద్రబాబు నాయుడు గారు సీఎం ఉండాలి, నాకు సీఎం పదవి వద్దే అన్నారు. అవును. ఏంటంటే అంటే పవన్ కళ్యాణ్ గారు అభిమానులు ఏమైపోవాలి, జన సైనికులు ఏమైపోవాలి అంటే అదేమి పర్లేదంటారా? తప్పు లేదండి, ఎందుకంటే నేను పవన్ కళ్యాణ్ గారి వీరాభిమాని. నేను కూడా అదే కోరుకుంటున్నా. చంద్రబాబు నాయుడు గారి సీనియారిటీ ఆంధ్రప్రదేశ్కి ఉపయోగపడాలి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ అస్తవ్యస్తంగా ఉంది, పిల్లల భవిష్యత్తు బాగోలేదు. జగన్ అనే వ్యక్తి సంక్షేమాన్ని నమ్ముకుని సర్వనాశనం చేసేసాడు, అభివృద్ధి లేదు, ఎలాంటి అన్ని ఇబ్బందులే ఆ రాష్ట్రంలో. అలాంటప్పుడు ఇలాంటి పెద్ద తలకాయ ఉంటేనే దాన్ని ఏదైనా సరిదిద్దగలదు. దాన్నే నమ్మాడు పవన్ కళ్యాణ్ గారు బలంగా. నాకు సీఎం పదం అవసరం లేదు బాబు, సీఎం చంద్రబాబు నాయుడు గారే ఉండాలి. ఆ సీనియర్ పెద్దలు పోతే మనకు మళ్ళీ రారండి. అలాంటి గొప్ప నాయకుడు వెళ్ళిపోతే మళ్ళీ మనం దారిలో ఎత్తుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టే పవన్ కళ్యాణ్ గారు బలంగా నమ్మింది ఏంటి, చంద్రబాబు నాయుడు గారి సీనియారిటీ మన రాష్ట్రానికి ఉపయోగపడి ఆంధ్ర రాష్ట్రం బాగుండాలి, అభ్యున్నతి సాధించాలి, ఉద్యోగ అవకాశాలు రావాలి, బిడ్డల భవిష్యత్తు బాగుండాలని ఆలోచన చేసిన వ్యక్తి కాబట్టి, మంచి మనసున్న మహారాజు కాబట్టి పవన్ కళ్యాణ్ అలా కోరుకుంటున్నాడు. ఎందుకంటే అదేం తప్పే ఉందని, నాకే అధికారం కావాలని ఎవరైనా కోరుకుంటే తప్పది. అతని సీనియారిటీ ఉపయోగపడితేనే రేపు పొద్దున ఆంధ్రప్రదేశ్ బాగుంటుంది. ఇది 100% నిజం. ఇది ఇప్పుడు తెలుగు తక్కువడు, రాజ్యాంగం తెలియనోడుకి పదవి వచ్చిందనుకోండి, మన జగన్మోహన్ రెడ్డి లాగా ఉంటుంది. ఒక పక్క సంక్షేమాన్ని నమ్ముకుని వెళ్ళిపోయాడు, రాష్ట్రాన్ని సర్వనాశనం చేసాడు అభివృద్ధి లేకుండా. అలా చేస్తే రాష్ట్రం ఏమైపోద్ది, రేపు పొద్దున బిడ్డల భవిష్యత్తు ఏమైపోద్ది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు మంచి మనస్సుతో, ఆయన సేవాగుణం కలిగిన మనిషి కాబట్టి ఇలాంటి వ్యక్తి ఉండాలి. ఈయన ఉంటేనే మన మనుగడ అనే ఉద్దేశంతో మన చంద్రబాబు నాయుడు సపోర్ట్ చేయడంలో తప్పు లేదని మేము అనుకుంటాం. అంటే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు అక్కడ స్టేజ్ మీద చేస్తున్న స్కిట్లు చూసి చాలా పడిపడి నవ్వారు. ఎప్పుడు అంత గట్టిగా నవ్వడం ఎవరో చూడలేదని కూడా అంటారు. అవునండి. ఏంటి ఆ నవ్వులు కనుక ఏంటంటారు, మీద జోకుల మీద వేసుకుని అంటారా? నా జీవితంలో అంత పెద్ద నవ్వాడు కానీ చంద్రబాబు నాయుడు గారు అంత పెద్దగా అంతసేపు ఒక 10 సంవత్సరాల ఆయుస్సు పెరిగే అంత నవ్వాడు నిజంగా. ఎందుకంటే స్కిట్ అలాంటిదిలేండి. తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలని ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నట్టుగా అనిపిస్తుంది నాకు. కృష్ణరాజు త్రిపుల్ సి గారేమో దుర్యోధనుడు, బాలచంద్రుడు గారేమో అయినా మన దుర్గేష్ గారు చాలా అద్భుతంగా ప్రదర్శన చేశారు. కాబట్టి చాలా ఆనందం అనిపించింది నాకైతే. ఎందుకంటే నేను కూడా స్టేజ్ నుంచి వచ్చిన వాడిని. నేను కూడా స్టేజ్ రఘురామకృష్ణరాజు గారు దుర్యోధన పాత్రలోని కులము అని వ్యర్థ ప్రాలాపనలు ఎందుకని ఆ స్కిట్ తీసుకోవడం మనకి ఏదైనా మెసేజ్ ఉందంటారా? జనాలకి కులాన్ని పట్టించుకోకుండా అన్న మెసేజ్ లాంటిది అని పెట్టారంటారా? ఆయన మనసులో ఉందేమో మరి తెలియదు కానీ, కాకపోతే అది మా ఎన్టీఆర్ గారి డైలాగ్ కదా. అవును. కాబట్టి ఆ డైలాగ్ని ఆయన పందాలో దాన్ని ఎక్కడా కూడా ఇన్విటేషన్ చేయలేదు. ఇన్విటేషన్ చేయకుండా ఆయన పందాలోనే చెప్పాడు. కాబట్టి కరెక్ట్గా ఆయన మేనరిజంలోనే చెప్పాడు ఆయన. అంటే ఈ డైలాగ్ ఎన్టీఆర్ గారిది అయినా, కురుక్షేత్రంలో అయినా, దుర్యోధనుడిది అయినా సరే, కానీ అందులో ఒక మెసేజ్ ఉంది కదా, కులం అని వ్యర్థ ప్రాలాపనలు ఎందుకు, కులం పట్టించుకోకుండా కులాంతకి సేవ చేయడం మానేయండి అన్న టైప్లో మెసేజ్ అనుకోవచ్చు అంటారా అన్న? ఖచ్చితంగా అనుకోవాలి. ఎందుకంటే అలాంటి రాజకీయ నాయకులు నోటంటే వస్తే మనం కూడా చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. సో అంటే ఇంకా పవన్ కళ్యాణ్ గారు ఈ నవ్వులు కనుక అంటే వ్యంగ్యంగా అన్న చేశారంటారా? జగన్ గారిని 11 అని చెప్పేసి అన్న అది వ్యంగ్యం అన్న అనుకోవాలంటారా? వ్యంగ్యం అనుకోండి, లేకపోతే ఆ స్కిట్ పండించిన తీరనుకోండి, నవ్వు అయితే భయంకరంగా వచ్చింది. ఖచ్చితంగా అందరూ ఆనందపడ్డారు, బాగుంది. స్కిట్ వల్ల నవ్వారు. అలా స్కిట్ వల్లే కదా మన త్రిపుల్ సి గారు ఆ వేషం వేస్తేనే అప్పటి నుంచి నవ్వుతానే ఉన్నారు వాళ్ళు. ఆయన వస్తుంటే చాలా అద్భుతమైన పర్ఫార్మెన్స్. ఆయన నడక, ఆయన నడత బాగుంది. అంటే ఈ నవ్వులు ప్రజల్లో కూడా చేరతాయంటారా మరి స్కీములతో సహా? ఖచ్చితంగా 5 సంవత్సరాల్లో తెలుగు ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు అభివృద్ధి వైపు పయనించి చిరునవ్వులతో వర్ధిల్లాలని చెప్పి నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ.